అందరికీ శనార్థులు. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా నేనైతే మీ అందరి కోసం ఒక థంబ్నెయిల్ అయితే మొత్తం స్టార్టింగ్ కాంచి ఎండింగ్ వరకు ఎలా చేశానో ఇప్పుడు మీకైతే చూపించబోతున్నాను. అండ్ వీడియో అయితే చివరి వరకు చూడండి. థంబ్నెయిల్ స్టార్టింగ్ కాంచి ఎండింగ్ వరకు ఎలా చేశానో డీటెయిల్గా కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని చూసి మీ అందరు కూడా ఎంజాయ్ చేస్తారు, ఎంతో కొంత థంబ్నెయిల్ గురించి నేర్చుకుంటారనమాట. సో ఈ థంబ్నెయిల్కి నేను ఎంత మనీ తీసుకున్నానో మీకు తెలవాలంటే ఈ వీడియో మధ్యలో చెప్పడం జరిగింది. సో వీడియోని చివరి వరకు చూడండి. థంబ్నెయిల్కి ఎంత మనీ తీసుకున్నాను అనేది కూడా కింద కామెంట్ చేయండి. వీడియోలోకి స్వాగతం, సుస్వాగతం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బజారే బాజా అనే ఒక థంబ్నెయిల్ అయితే మనం ఒక పాటకి థంబ్నెయిల్ చేయడం జరిగింది. సో ఈ థంబ్నెయిల్ని ఎట్లా చేసినా అనేది మీకైతే ఈరోజు సీక్రెట్ రివీల్ చేయబోతున్నాను. అంటే అసలుకి ఈ థంబ్నెయిల్కి నేను ఎంత మనీ తీసుకుంటాను, ఎట్లా చేస్తాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. సో వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ఫోటోషాప్లో ఒక న్యూ ఫైల్ని తీసుకోవడం జరిగింది 16:9 రేషియోలో. సో ఇప్పుడు ఆ 16:9 రేషియోలో మనమైతే ఒక న్యూ ఫైల్ తీసుకున్నాము. జస్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఆ లేయర్కి అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు దాని మీద మనమైతే థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేయాలి. సో అలా కలర్స్ అయితే ఇస్తున్నాము మీకు అక్కడ కనిపిస్తున్న విధంగా కూడా. నేను అలా నాకు నచ్చిన కలర్ కాకుండా ఆల్రెడీ నేను ఆ థంబ్నెయిల్కి ఏ కలర్ అయితే ఇచ్చానో ఆ కలర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఆ థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్స్ అయితే మనం ఇప్పుడు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి. మరి నేను అక్కడ తీసుకొని వేరే ఏదో కలర్ ఇద్దామని ట్రై చేస్తున్నాను, కాకుండా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఇచ్చానో అదే ఇద్దానికి అక్కడున్న లేయర్ని అయితే ఇప్పుడు మనం కాపీ చేసుకోవడం జరుగుతుంది. సో జస్ట్ అక్కడ ఆ లేయర్ని పైకి తీసుకోవడం జరిగింది, ఇంతకు ముందు ఉన్నదాన్ని, ఆ థంబ్నెయిల్లో ఉన్నదాన్ని. సో దాన్నే ఇక్కడ మనం అయితే డ్రాగ్ చేయడం జరిగింది. అలా డ్రాగ్ చేయగానే మనకైతే లేయర్ అయితే రావడం జరిగింది. చూడండి, అలా ఏం లేదండి, వేరే లేయర్ల నుంచి ఈ లేయర్లోకి రావాలంటే జస్ట్ అలా పట్టుకొని గుంజాలంతే. సో అక్కడికైతే రావడం జరిగింది ఆ లేయర్ అనేది. సో ఇప్పుడు దాని మీద మనమైతే వేయబోతున్నాము ఈ ఫొటోస్ అన్నిటిని కూడా. సో కొంతమంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఆ థంబ్నెయిల్కి నేను ఎంత మనీ తీసుకున్నా అని తెలుసుకోవాలని కొంతమందికి ఉంటుంది. సో చివరి వరకు చూడండి. ఈ మధ్యలో ఎప్పుడైనా చెప్పొచ్చు నేను దాని కాస్ట్ అయితే. సో మొత్తానికైతే నేను ఆడ ఉన్న ఫొటోస్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టిన ఫొటోస్ని అక్కడ తీసుకోవడం జరిగింది. ఫొటోస్ని తీసుకొని అటు ఆ సింగర్ ఫోటో అలాగే కో సింగర్స్ ఫొటోస్ని అయితే మనం అలా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. చూసారా థంబ్నెయిల్లో మీకు ఎలా అయితే కనిపిస్తుందో అలానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో చూడండి, అక్కడ మీకైతే అర్థమవుతుంది. అంటే ఎలా పెడితే బాగుంటుందని ట్రై చేయగా మనకైతే క్రాస్లో పెడితే స్పేసింగ్ ఎక్కువగా వస్తుంది, అలాగే చూడడానికి కూడా లుక్ బాగుందనేసి నేనైతే తీసుకోవడం జరిగింది. అలా మీ అందరికీ ఇంకో నిజం చెప్పాలా, నేనైతే ఈ థంబ్నెయిల్ రిలీజ్ అయిందో కాలేదో, అంటే ఈ సాంగ్ రిలీజ్ అయిందో కాలేదో నాకు తెలియదు, కాకుంటే నేనైతే థంబ్నెయిల్ ఆల్రెడీ రిలీజ్ చేశాను మీ ముంగటికి ఇప్పుడు. సో ఛానల్ వాళ్ళు ఏమంటారో ఐ డోంట్ నో, బట్ ఫేస్ చేయాలి, ఇంకా తప్పదు. ఎందుకంటే నేను ఏదో ఒక థంబ్నెయిల్ మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చూపించాలి కాబట్టి ఈ థంబ్నెయిల్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ సాంగ్ రిలీజ్ అయిందో కాలేదో తెలియదు ఇంకా నాకు. సో థంబ్నెయిల్ అయితే మనం చూపిస్తున్నాను. ఇప్పుడు కనుక ఆ సాంగ్ రిలీజ్ కాలేదనుకో ఉంటుంది నాకు. సరే, అవన్నీ పక్క పెట్టేద్దాం. సో ఇప్పుడైతే మనం ఆ ఫొటోస్ని అయితే తీసుకున్నాము. దాని తర్వాత టెక్స్ట్ని అయితే యాడ్ చేసాం. మీకు అక్కడ కనిపిస్తున్న విధంగా టెక్స్ట్ని అలా డబల్ లేయర్ వచ్చింది చూసారా, అది ఎంత నీట్గా కొడుతుంది అంటే నార్మల్గా పెడితే గలీజ్గా ఉంటుంది, అలా డబల్గా పెడితే ఒక చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చింది కదా. అలా ఎలా అంటే దాన్ని టెక్స్ట్నే ఇంకొక డూప్లికేట్ లేయర్ తీసుకొని దాన్ని కొద్దిగా కిందికి జరపడం జరిగింది. సో అలా జరపడం వల్ల అలా అయితే రావడం జరిగింది. దాని కిందికి అలా ఆ బ్యాక్గ్రౌండ్ కలర్కి థిక్ కలర్ ఇవ్వాలి. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రీన్ ఉంది కదా, కొద్దిగా లైట్గా ఉంది కదా. సో దానికి బాగా థిక్ గ్రీన్ ఇస్తే మీకు అక్కడ కనిపిస్తుంది. అలాగే కింద ఆ టెక్స్ట్కి షాడో ఇచ్చాము. సో దానివల్ల చాలా హైలైట్ అయింది. ఆ టెక్స్ట్ చూస్తే మీకు కనిపిస్తూ ఉండొచ్చు. దాని తర్వాత కింద మనము అవైతే నేమ్స్ అయితే తీసుకోవడం జరిగింది. నేమ్స్ అనొద్దు, దాన్ని క్రెడిట్స్ అంటారనమాట. సో క్రెడిట్స్ని అయితే తీసుకోవడం జరిగింది. క్రెడిట్స్ వేసాక మనం ఇప్పుడు ఒక స్క్వేర్ బాక్స్ తీసుకుంటున్నాము. ఆ స్క్వేర్ కాదు, అది ఒక దాన్ని ఏమంటారు, స్క్వేరే అనుకోండి, రెక్టాంగిల్ టైప్లో తీసుకున్నాం ఇప్పుడు దాన్ని మనం. సో దాన్ని తీసుకొని దాన్ని మనం ఇప్పుడు అక్కడ అయితే యాడ్ చేస్తున్నాము. చూడండి అక్కడ మీకు కనిపిస్తున్న షేప్ని తీసుకొని దానికైతే ఇప్పుడు ఎరేస్ చేసాము. ఎరేస్ చేశాక ఇప్పుడు మనం వైట్ కలర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ షేప్కి. అలా కొద్దిగంత లేయర్ని సాగదీయడం జరిగింది ఆ షేప్ని అయితే, ఎందుకంటే చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది. చూడండి, అలా చేసే చిన్న చేంజెస్ చాలా నీట్గా అయితే కనిపిస్తాయి థంబ్నెయిల్లో. సో దాని తర్వాత మనం ఆ టెక్స్ట్కి అయితే ఆ షేప్కి అయితే వైట్ కలర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న సింగర్ వర్షన్ అనే టెక్స్ట్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ టెక్స్ట్ని తీసుకొని జస్ట్ అక్కడికైతే నేను డ్రాగ్ చేయడం జరిగింది. బికాజ్ ఎందుకంటే టైపింగ్ అనేది ఎంతో కొంత టైం అయితే
తీసుకుంటుంది ప్రతి దానికి, ప్రతి వర్డ్కి, ప్రతి లెటర్కి కూడా. సో ఎందుకు ఆ చిన్న బిటిల్ టైం మీకైతే వేస్ట్ చేయడం అనేసి నేనైతే తీసుకోవడం జరిగింది. సో మ్యాక్సిమం ఈ వీడియో చూసి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి టైపింగ్ అనేది ఎంతో కొంత వచ్చే ఉంటుంది. సో మళ్ళీ దానికోసం స్పెషల్గా ఎందుకు చెప్పడం అనేసి నేనైతే చెప్పట్లేను. సో ఆఫ్టర్ దట్ ఒక ఆల్రెడీ మన అనదర్ తమ్నెల్లో ఎగ్జిస్ట్ అయి ఉన్న ఆ ఫ్లవర్ని అయితే తీసుకోవడం జరిగింది. ఆ ఫ్లవర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే జస్ట్ గూగుల్ పిక్చర్ అనమాట. గూగుల్లో మీరైతే నార్మల్గా రౌండ్ డిజైన్స్ ఆర్ ఫ్లవర్ డిజైన్స్ అని కొట్టగానే మీకైతే అలా రావడం జరుగుతుంది. వైట్ కలర్లో అలా బ్లాక్ ఇమేజ్ అయితే వస్తుంది. దాన్ని మీరు జస్ట్ బ్లెండింగ్ చేంజ్ చేసుకొని బ్యాక్ డ్రాప్లో పెద్దగా చిన్నగా ఇచ్చేసుకుంటే సరిపోద్ది, చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనమైతే గూగుల్లోకి వెళ్ళి ఒక స్కై అని అయితే సెర్చ్ చేయడం జరుగుతుంది, స్కై ఎఫెక్ట్స్ అని. సో చూడండి అక్కడ మనకు నచ్చిన ఒక స్కై ఇమేజ్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఏదో ఒక స్కై అయితే తీసుకుంటాము, దాన్ని మనం బ్యాక్డ్రాప్లో బ్లెండింగ్స్ మార్చి వేయడంతో చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, మీకైతే మొత్తం ప్రాసెస్ చేస్తూ ఉంటే అర్థమైపోతుంది. సో అక్కడ కనిపిస్తున్న స్కై బొమ్మను తీసుకోవడం జరిగింది, దాన్ని బ్యాక్గ్రౌండ్లో వేయడం జరిగింది. ఆఫ్టర్ బ్యాక్గ్రౌండ్లో వేసాక దానికైతే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బ్లెండింగ్స్లోకి వెళ్ళి అక్కడ మనము బ్లెండింగ్ ఆప్షన్స్ అన్ని కూడా మార్చేస్తాం. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ అండి. సో ఈ తమ్నెల్కి నేనైతే ఎంత మనీ తీసుకున్నానో చెప్పాలా? సో చెప్పేస్తున్నాను. నేను ఈ తమ్నెల్కి 400 నుంచి 800 లోపల తీసుకున్నాను అనమాట. సో ఆ మనీ అనేది ఎంతో మీరే కింద కామెంట్ చేయండి. ఆ తమ్నెల్కి మీరే ఎంత ఇస్తారో కింద కామెంట్ చేయండి, ఓకేనా? 2 వేసినా కూడా సరిపోద్ది అనమాట. చాలా చాలా బాగా వచ్చేస్తుంది తమ్నెల్ అనేది కొన్నిసార్లు. సో ఇప్పుడు మనము ఇంకా ఆ ఫ్లవర్ని అయితే తీసుకొని ఇంకొక దగ్గర వేయడానికి ట్రై చేస్తున్నాము. సో ట్రైలు గీలు పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం ఆ తమ్నెల్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ తమ్నెల్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ని ఈ తమ్నెల్కి కూడా వేయడం జరుగుతుంది, ఎందుకంటే మీకు ఎగ్జాక్ట్గా లుక్ రావడానికి. సో ఇప్పుడు ఆ తమ్నెల్ని మనమైతే ఆ బ్యాక్ డ్రాప్ని వెనకాల వేయడం జరుగుతుంది, అంటే చాలా ఒపాసిటీ అయితే తగ్గించడం జరుగుతుంది. ఒకసారి సో అట్లా మొత్తానికి అయితే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్స్ అయితే వేసి ఎరేజ్ చేసి మీకైతే ఇక్కడ తమ్నెల్ అవుట్పుట్ అయితే ఓవరాల్గా ఇలా వచ్చిందనమాట. సో చూడండి ఎలా ఉంది తమ్నెల్. మీకు ఇట్లా నచ్చినట్టయితే జర్రంతా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో వీడియో చూసారు కదా, ఎలా ఉంది, నచ్చిందా మీ అందరికీ? సో మీ అందరికీ నచ్చిందనే కోరుకుంటున్నా. నచ్చిన వాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మళ్ళొకసారి అందరికీ కూడా హ్యాపీ 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 న్యూ ఇయర్.